వెల్కమ్ టు క్వాలిటీ థాట్. మై నేమ్ ఈజ్ రమణ, ఫౌండర్ ఆఫ్ క్వాలిటీ థాట్. చాలామంది పేరెంట్స్ మా పిల్లలది ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ ఇంజనీరింగ్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి యూనివర్సిటీ బాగుంటుంది, ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ బ్రాంచ్ బాగుంటుంది, అసలు ఒక యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా చాలామంది రీసెంట్గా చాలామంది అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం క్వాలిటీ థాట్ నుంచి లాస్ట్ 14 ఇయర్స్లో చెన్నై, హైదరాబాద్ ఇలా మల్టిపుల్ లొకేషన్స్లో మనం ప్లేస్మెంట్స్ ఇచ్చున్నాం కాబట్టి, సో ఐటీ ట్రైనింగ్స్లో సక్సెస్ రికార్డ్ ఉంది కాబట్టి చాలామంది సజెషన్స్కి ఫోన్ చేస్తున్నారు. సో ఈ వీడియో ఇలా ఇంటర్మీడియట్ అయిపోయి 2024లో బీటెక్ మంచి యూనివర్సిటీలో తీసుకోవాలి, మా పిల్లల ఫ్యూచర్ చాలా బాగుండాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నాకున్న ఎక్స్పీరియన్స్లో, మా క్వాలిటీ థాట్కున్న ఎక్స్పీరియన్స్లో బీటెక్ వాళ్ళు ఎక్కడ అడ్మిషన్ చేస్తే బాగుంటుంది, అసలు బీటెక్ అడ్మిషన్ చేసే ముందు ఎలాంటి పారామీటర్స్ వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఇక్కడ సరైన నాలెడ్జ్ లేక వాళ్ళు ఒక పొరపాటున అంటే సరైన కాలేజీని కానీ సరైన యూనివర్సిటీని కానీ వాళ్ళు సెలెక్ట్ చేయలేకపోతే వాళ్ళు డెఫినెట్గా సో వాళ్ళ కెరీర్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. కాబట్టి ఇది చాలా కీ స్టెప్, మనకి చాలా క్రూషియల్ స్టెప్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ ఏ యూనివర్సిటీలో సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది. సో ఇక్కడ చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే కన్సల్టెన్సీల మీద డిపెండ్ అవుతున్నారు. కానీ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏ కాలేజెస్తో టైఅప్ ఉందో అవి సజెస్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. సో అసలు కొన్ని పారామీటర్స్ని మీరు చూస్ చేసుకోండి. నెంబర్ 1, ఒక 5-6 పారామీటర్స్ మనం మాట్లాడదాం ఈ వీడియోలో. సో మీ పిల్లలది ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ పారామీటర్ మీరు చూస్ చేసుకోవాల్సింది ఏ బ్రాంచ్కి ఫ్యూచర్ ఉంది. ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ అంటే ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈఐఈ, సివిల్ ఇలాంటి బ్రాంచెస్ మ్యాక్సిమం యూనివర్సిటీస్లో, కాలేజెస్లో ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ సో చాలా చేంజ్ వచ్చింది. సో ఏఐ బ్రాంచ్, డేటా సైన్స్ బ్రాంచ్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్, ఐఓటీ బ్రాంచ్, అలాగే ఈసీ బ్రాంచ్, ట్రిపుల్ ఈ బ్రాంచ్, మెకానికల్, సివిల్ వీటితో పాటు కొన్ని కొత్త బ్రాంచెస్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి మనకి. మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి డెఫినెట్గా వాళ్ళు ఫ్యూచర్ బాగుండాలి అనుకున్నప్పుడు సో బ్రాంచ్ సెలెక్షన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఫ్యూచర్లో ఏ బ్రాంచ్కి ఎక్కువ గ్రోత్ ఉంటుంది అంటే ఒక బ్రాంచ్ని మనం ఎక్కువ మాట్లాడటం కాదు. ఇక్కడ ప్రజెంట్ వరల్డ్ అవసరాల దృష్ట్యా ఏ బ్రాంచ్కి ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది అనేది ఈ బ్రాంచ్ సెలక్షన్ దగ్గర ఖచ్చితంగా మనం కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది. అది సో కొంత ఇంట్రెస్ట్ కూడా లింక్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీ అబ్బాయికి ఎలక్ట్రానిక్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, కంప్యూటర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, కంప్యూటర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, సో కొంచెం ఇన్నోవేటివ్గా ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు, టెక్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏఐ లాంటి బ్రాంచెస్ కానీ సైబర్ సెక్యూరిటీ లాంటి బ్రాంచెస్ కానీ చూస్ చేసుకోవడం బెటర్. సో నెంబర్ 1. నెంబర్ 2, ప్లేస్మెంట్స్. సో యూనివర్సిటీ ఫస్ట్ పారామీటర్ మీరు చూసుకోవాల్సింది బ్రాంచ్. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ పాయింట్లో సరే ఈ యూనివర్సిటీ బాగుంది కదా అని చెప్పి ఆ యూనివర్సిటీలో ఏదో ఒక బ్రాంచ్ జాయిన్ చేస్తారు. కానీ బ్రాంచ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక 4 ఇయర్స్ ఏఐలో ప్రిపేర్ అయిన స్టూడెంట్కి 4 ఇయర్స్ ఎలక్ట్రానిక్స్ ప్రిపేర్ అయ్యి అప్పుడు ఏఐలో ప్లేస్మెంట్కి రావాలనుకుంటున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ వస్తుంది. సో యూనివర్సిటీతో పాటు బ్రాంచ్ కూడా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, ప్లేస్మెంట్స్ రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గమనించండి, ఒక 100 మంది స్టూడెంట్స్కి ఎంతమంది ప్లేస్ అవుతున్నారు. ఇప్పుడు కొన్ని కాలేజెస్లో మనకు ఎలా ఉంటుందంటే ప్లేస్మెంట్ రికార్డు దగ్గర సో పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఎలా చేస్తున్నారంటే హైయెస్ట్ 56 lakhs వచ్చింది, 65 lakhs వచ్చింది, 1 crore ప్యాకేజ్ వచ్చింది. హైయెస్ట్ ప్యాకేజ్ ఇంపార్టెంట్, కానీ అది ఎవరికో ఒక కాలేజ్లో ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఒక 2000 మంది స్టూడెంట్స్ ఉంటే ఒకరికి రావచ్చు. కానీ ఎంతమంది ప్లేస్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐటీ జాబ్ అనేది పూర్తిగా టాలెంట్కి, స్కిల్కి సంబంధించింది. ఒక ఇయర్ తక్కువ ప్యాకేజ్ ఉన్న స్కిల్ కరెక్ట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా కెరీర్ గ్రోత్ అనేది చాలా హైలో ఉంటుంది. కాబట్టి హైయెస్ట్ ప్యాకేజ్కి ట్రాప్లో పడకుండా ఎంతమంది ప్లేస్ అవుతున్నారు, అసలు ఆ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో ఎంతమంది ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఆఫీసర్ రేషియో ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఒక గ్రోత్లో చాలా పార్ట్ అవి. సో మనకు అన్ఫార్చునేట్లీ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు
ఫోకస్ అంతా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నీట్, ఐఐటి ఎగ్జామ్ మీదే ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్కి కొంత దూరం అవుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సో ఎలాంటి ఈవెంట్స్ ఆ కాలేజ్లో కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకి, ఎందుకంటే ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సో లైఫ్లో చాలా అచీవ్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా కొన్ని సెమినార్స్లో పార్టిసిపేషన్ ఎలా ఉంది, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇంగ్లీష్ ల్యాబ్ ఎలా ఉంది, సో ఆ కాలేజ్లో డిసిప్లైన్ అంటే ఇంగ్లీష్ మీద ఆర్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ ఒకటే కాదండి. సో రీడింగ్, రైటింగ్, కాన్ఫిడెన్స్, like dressing, everything. Communication అంటే how student presenting, how they are presenting themselves. సో ఈ కమ్యూనికేషన్ ఆర్ కాన్ఫిడెన్స్ అని పిలవచ్చు మనం. ఇది చాలా ఇంపార్టెంట్. సో కాలేజ్లో సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మీరు అడగండి. వాళ్ళు ఎలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ఎలా మోటివేట్ చేస్తున్నారు వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి. సో 4th పాయింట్ వచ్చేటప్పటికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మంచి యూనివర్సిటీ వచ్చింది, మంచి కాలేజ్ వచ్చింది, మంచి బ్రాంచ్ వచ్చింది, అన్నీ బాగున్నాయి. కానీ చాలా కాలేజెస్లో ఫ్యాకల్టీ ఖచ్చితంగా అంటే ఎంత పిహెచ్డీలు చేసినా లేకపోతే ఎంటెక్, డబుల్ ఎంటెక్లు చేసినా సరే వాళ్ళకు కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే పిల్లల్లో. సో టీచింగ్ మెథడాలజీ మనకి స్కూల్ ఆర్ ఇంటర్మీడియట్ అనేది టీచర్ చెప్తే స్టూడెంట్ వినటం. కానీ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందంటే సో ప్రాబ్లమ్ స్టూడెంట్కి ఇస్తే స్టూడెంట్ అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెట్స్ సే ఏఐ బ్రాంచో, డేటా సైన్స్ బ్రాంచో, సిఎస్సినో, ఐటీనో తీసుకుందాం మనం. ఇప్పుడు జావా ఉంది, జావా మొత్తం చెప్పుకుంటూ వెళ్తే స్టూడెంట్కి ఏం రాదు. సో ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్, సో ప్రాబ్లం ఇవ్వాలి స్టూడెంట్కి, స్టూడెంట్ ల్యాబ్లో చేయగలగాలి. అంటే ప్రాక్టీస్ టైం ఆర్ ల్యాబ్ టైం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో స్టూడెంట్ ప్రాక్టీస్ టైం ఏముంది, సో వాళ్ళకి ఎంత అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నారు అంటే మన కరికులం ప్రకారం సెకండ్ ఇయర్లోనే మినీ ప్రాజెక్టు, థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఇలా ఉంటుంది. కానీ వాటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సో మనకు ప్రాక్టీస్ టైం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ ప్రాక్టీస్ టైం అనేది ఎలా ఉంది, వాళ్ళు ఇంటర్న్షిప్ ఉందా, రియల్గా చేస్తున్నారా, ఆన్ పేపర్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయా, అదే ఏబుల్ టు బిల్డ్ ఓన్ అప్లికేషన్స్ బిల్డ్ చేయగలుగుతున్నారా అనేది ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత ఇండస్ట్రీ కనెక్టివిటీ అంటే సో ఫ్రీక్వెంట్గా ఇప్పుడు లెట్స్ సే ఒక కాలేజ్లో బీటెక్ వాళ్ళు వెళ్ళి ఒక పెద్ద ఐటీ కంపెనీలో ప్లేస్మెంట్ వస్తుంది. సో వాళ్ళకి ఆ ప్లేస్మెంట్ రాకముందే ఒక బ్రిడ్జ్ అనేది ఫామ్ అవ్వగలిగితే, అంటే డిఫరెంట్ ఐటీ కంపెనీస్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి వర్క్షాప్స్ కండక్ట్ చేసి, సెమినార్స్ కండక్ట్ చేసి, వాళ్ళకి ఐటీ అవేర్నెస్ ఇచ్చి, లేకపోతే వీళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడే ఆ కంపెనీలో ఇంటర్న్షిప్ ఇవ్వగలిగి, ఇలాంటి మెథడ్స్ ఏమైనా ఉంటే సో మీ స్టూడెంట్ ఇంటర్మీడియట్ నుంచి బీటెక్లో ప్రాపర్గా లాంచ్ అవుతాడు. అంటే లాంచ్ ప్యాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సో చాలామంది మెరిట్ స్టూడెంట్ అయినప్పటికీ రాంగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుని రైట్ టైంలో ప్లేస్మెంట్ రాక, రైట్ టైంలో కెరీర్ గ్రోత్ లేక చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఈ మిస్టేక్స్ జరగకూడదు అంటే ఈ 5 పారామీటర్స్ని ఖచ్చితంగా పేరెంట్స్ మీరు ఫాలో అవ్వండి. సో మళ్ళీ చెప్తున్నాను నేను, మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ చేస్తున్నారు, ఫ్యూచరిస్టిక్ బ్రాంచ్ చూసుకోండి, ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డ్ పర్సంటేజ్ చూడండి, కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారో చూడండి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తున్నారా వాళ్ళకి ఎక్కువ, సో థియరాటికల్ ఆర్ అకాడమిక్ ఫోకస్ ఉందో చూడండి, అలాగే ఇండస్ట్రీస్తో టైఅప్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ 5 పాయింట్స్ చూడగలిగితే మీకు ఏది మంచి యూనివర్సిటీ, ఏది మంచి కాలేజ్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్, అసలు మనం బీటెక్లో ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి, ప్లేస్మెంట్స్ ఎలా చూసుకోవాలి, ఇండస్ట్రీ కనెక్టివిటీ ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.